హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ రంజాన్ స్పెషల్ హైదరాబాద్ చికెన్ హలీం తయారు చేసుకుంటున్నాము. చికెన్ హలీం అంటే అందరూ ఇష్టపడి తినేది. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. బయటైనా దొరికిద్ది, కానీ రేటు బాగా అదిరిపోద్ది. మీరు బయట కాకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకొని తినాలో, ఎక్కువ మంది తినవచ్చు తక్కువ రేట్లో. ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్దాం రండి. చూడండి, చికెన్ హలీంకి మొత్తం అన్నీ దగ్గర పెట్టుకోవాలండి. ఏది తక్కువైనా కానీ మాడిపోద్ది, దగ్గర పెట్టుకోవాలి. చూడండి, లవంగాయలు, మిరియాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, తెల్ల నువ్వులు, పచ్చిపప్పు, కందిపప్పు, మినపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బియ్యము, గోధుమ రవ్వ, పసుపు, ఉప్పు, కారము, 3 పచ్చిమిరకాయలు, అల్లం చిన్నులపాయల పేస్టు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. దీంతోపాటు నెయ్యి కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనాకు కూడా మనం దగ్గరలో పెట్టుకోవాలి. మొత్తం చేతి కింద ఉండాలన్నమాట రెడీగా. ఏది తక్కువైనా మాడిపోద్ది అనమాట. అన్నీ రెడీగా పెట్టుకొని మన వంటకం రెడీ చేసుకోవాలి. ఈ వంట అనేది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇది నిదానంగా చేసుకోవాలి, చాలా టైం పట్టిద్ది. నేను చేసి నిదానంగా చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మొట్టమొదటిగా ఈ మొత్తము నానబెట్టుకుంటే ఒక అరగంట నానాలన్నమాట. ఈ మొత్తం నానబెట్టిని ఒక పక్కన పెట్టుకుందాం. ముందుగా మనము నెయ్యి వేసుకుందాం. చూశారు కదండి, ఇవన్నీ మొత్తం చూశారు కదా, మొత్తం ఒకసారి వేసుకోవాలా. వేసుకోవాలా. కాస్త అలా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. మూత పెట్టుకున్నాం కదండి, చికెన్లో వచ్చే వాటరే 10 నిమిషాలు మగ్గితే చాలా వాటికి బాయిల్ అయిపోద్ది. తర్వాత మనం కాసిన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి కాసిన వాటర్ వేసుకుందాం. ముక్క మునిగేలాగా వాటర్ పోసుకోండి. మూత పెట్టుకుందామండి. तेरे मेरे बीच में कैसा है रे बंधन अनजाना, कैसा है रे बंधन अनजाना, ला 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 ला, तेरे मेरे बीच में कैसा है रे बंधन అంజానా. ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి.
చూడండి ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి అట్లా ఉడకాల శుభ్రంగా, మెత్తగా ఉడికితే వంచేసుకుందామండి. సపరేట్గా వడకట్టుకొని ముక్కలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మొత్తం తీసేయాలండి శుభ్రంగా. చేత్తోనే నలిపేస్తున్నాను. ఎంత మెత్తగా నలుపుకోవాలా చూడండి. ఇదిగో ఇంత మెత్తగా నలిపేసేసుకోవాలా. ఇది పక్కన పెట్టుకుందాం. పప్పు అయితే ఉడికింది, దించేసుకుందాం. చూడండి మెత్తగా కుక్ అయిపోయింది. మెదుకోవాలి శుభ్రంగా మెత్తగా. రెండు చెంచాలు నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకుందాం. అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేపుకున్నాం. పచ్చిమిర్చి, పుదీనాకు, మెత్తగా వేసుకున్న పప్పు వేసుకొని తిప్పుకోవాలి. శుభ్రంగా నలుపుకున్న చికెన్ వేసుకుందాం. వేపుకున్న ఆనియన్స్, గరం మసాలా, చికెన్లో వచ్చిన వాటర్ అండి. నెయ్యి వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలండి. సన్న మంట మీదే తిప్పుకుంటా ఉండాలండి. ఆ నెయ్యి అనేది పైకి రావాల, తిప్పకపోతే అడుగు పట్టిపోద్ది. చూడండి ఆ నెయ్యి, మనం వేసిన నెయ్యి పైకి తన్నిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు లెక్క, సరిపోద్ది. నెయ్యి అయితే పైకి తన్నింది చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక మనం దించుకుందాము. హలీం అయితే తయారైపోయింది, చికెన్ హలీం. మనం ముందుగా వేపుకున్న జీడిపప్పు చికెన్ హలీం అయితే తయారైపోయిందండి. బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి, సూపర్. ఓకే, నిమ్మకాయ పిండుకుందామండి. పర్ఫెక్ట్ కుదిరిందండి. కిలో చికెను తయారు చేసే విధానం చూశారు కదా. అట్లా చేసుకుంటే మీ ఇంట్లో 10 మంది తినవచ్చు తక్కువ ఖర్చుతో. చూశారు కదా, తినేస్తున్నాను. టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట, బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూశారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్టే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.